భవిష్యత్ అంతా డిజిటల్ మీడియానే. ఇవాళ శాటిలైట్‌లు, లింకులు అక్కడి నుంచి వాళ్ళకి వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్‌లు ఇవన్నీ ఖర్చులు తడిచిమోపిడయి శాటిలైట్ ఛానెల్‌లు కూడా ఎక్కువ రాట్లా. అందరూ కూడా డబ్బులున్న పెద్ద పెద్ద సంస్థలు కూడా డిజిటల్ మీడియా మీద కాన్సంట్రేట్ చేసినాయి. సో, డిజిటల్ మీడియా రాబోయే యుగం మొత్తం కూడా డిజిటల్ మీడియానే. రాబోయే 10 ఏళ్ళు, 20 ఏళ్ల పాటు డిజిటల్ మీడియా రాజ్యమేలుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ అదొకటి. రెండవ పాయింటు మనం సమాజానికి ఎంతో కొంత చేయాలి కళ్యాణి. మనము అనేక ఛానెల్స్ ఉన్నాయి మనకివాళ. నేను ఏ ఛానెల్‌కెళ్ళినా నీకు తెలుసు. ఓ 2,00,000, 3,00,000 ఈజీగా నాకు జీతభత్యాలిస్తారు. డెఫినిట్‌గా నాకున్న ఎక్స్‌పీరియన్సు నేను రాయగలను, చదవగలను, న్యూస్ రీడింగ్ చేయగలను, హోస్ట్‌గా డిబేట్‌ని కొన్ని వేల చర్చల్ని హోస్ట్ చేశాను. సో, నేను అన్ని ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ ఉంది నాకు. కానీ నేనేంటంటే ఏ ఛానెల్‌కెళ్ళినా వాళ్ళ యొక్క భావజాలానికి అనుగుణంగా పనిచేయాలి. ఇవాళ ఏ ఛానెల్ కూడా ఈ ఛానెల్ న్యూట్రలు అని చెప్పేదానికి ఏమన్నా ఉందా? లేదు. లేదు. ప్రతి ఛానలు అధికార పక్షానికో, ప్రతిపక్షానికో కనెక్ట్ అయ్యే ఉంది. సో, కాకపోతే కొంతమంది ఎక్కువ కనెక్ట్ అయ్యారు. కొంతమంది తక్కువ కనెక్ట్ అయ్యారు. అంతే. తీవ్రతలో తేడా ఉంది తప్ప డెఫినిట్‌గా ఏదో ఒక పక్షం అయితే తీసుకున్నారు.